Hello students, welcome to our channel. ఈ రోజు మనం గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా మోడర్న్ హిస్టరీలో భాగంగా మనం గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా గురించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ కాన్సెప్ట్స్ తర్వాత మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ అయ్యే అంటే యూపీఎస్సి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. మీరు ఎస్టర్డే టాపిక్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మనం ఏవైతే క్వశ్చన్స్ వన్స్ చూస్తున్నామో వాటిని నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిఫికల్టీలో యాడ్ చేసి సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే సమ్ అదర్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఇవి మ్యాండేటరీ అనమాట. ఈ మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో ఈ టాపిక్స్ లేదా ఈ పీవైక్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇవి 100% వచ్చే ఛాన్స్ ఉంది, రిపీట్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. డిఫికల్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిఫికల్ట్ ఆ పర్సన్ గురించే లేకపోతే ఆ కాన్సెప్ట్ గురించే ఇప్పటి వరకు అడగలేదు, నెక్స్ట్ లేయర్లో అడుగుతున్నారు. సో దట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం ఒకసారి ఈ వీడియోస్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఎస్టర్డే మనము రివోల్ట్ 1857 గురించి చూసాం. అండ్ టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా. వీటి నుంచి వచ్చిన ఫస్ట్ మనం పీవైక్యూస్ సాల్వ్ చేసే ముందు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. మనకి గవర్నర్ జనరల్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ కంపెనీ రూల్ ఎప్పటి నుంచి అంటే స్టార్ట్ అయిందంటే బిఫోర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1600లోనే ఇండియాకి వచ్చినప్పటికీ, బట్ త్రూ ద ప్రాపర్ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా వాళ్ళు పొలిటికల్గా కంప్లీట్గా తీసుకునేది 1773 నుంచి. అంతకు ముందు వరకు వాళ్ళు వార్స్లోనే ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ 1757లో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. దీనికి రాబర్ట్ క్లైవ్ అని ఆయన మోస్ట్ ఆఫ్ ది ఈ వార్స్లో విన్ అవుతూ అలా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆ తర్వాత ఫైనాన్షియల్గా కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్ టోటల్గా మనం షిఫ్ట్ అవ్వడం చూస్తాము. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మేజర్గా రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా త్రూ ద లెజిస్లేటివ్ ప్రాసెస్గా గవర్నర్ జనరల్స్ ఇండియాలోకి ఎప్పటి నుంచి వచ్చారు అంటే ఫ్రమ్ 1773. అండ్ ఈచ్ గవర్నర్ జనరల్స్ కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి డిఫరెంట్ ఎరాలో మనకి ఇండియాకి సర్వీస్ చేస్తూ వచ్చారు. అండ్ సమ్ ఆఫ్ ది గవర్నర్ జనరల్స్ వీఆర్ ఆల్సో సఫర్డ్. కొంతమంది వల్ల మనం చాలా ఇబ్బందులు కూడా పడ్డాము. బట్ మనం ఏంటి అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ పైన కూడా సమ్ క్వశ్చన్స్ అనేవి మనం రిపీటేటివ్గా చూస్తున్నాము. అండ్ మోస్ట్ రిపీటింగ్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి వన్స్ అగైన్ ఇది మళ్ళీ నేను క్లాస్ అంతా మీకు చెప్పట్లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్నే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఎలాగ క్లాస్లో మొత్తం వినుంటారు, బట్ ఎగ్జామ్కి హయ్యర్ ఛాన్సెస్ రిపీట్ అయ్యేవి ఏమున్నాయో వాటిని మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏవైతే రిపీట్ అయ్యాయో ఇంకా మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి అంటే రిపీట్ అయిన కాన్సెప్ట్ గురించి సమ్ మోర్ వాల్యూ ఎడిషన్ చేసుకోండి. దట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్. ఎందుకంటే ఎగ్జామ్ నేచర్ కూడా అలానే ఉంది, ఇచ్చిన కాన్సెప్ట్సే అగైన్ నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిఫికల్టీస్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఫస్ట్ మనకి గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్ బిఫోర్ మనకి especially this East India Company mostly concentrated on 3 regions. First one is the Bengal region and Bombay region and Madras region. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ 3 ప్లేసెస్కి మేజర్ ట్రేడ్ ఏరియాస్గా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఈచ్ ఏరియా కూడా అంటే ఈచ్ రీజియన్కి కూడా గవర్నర్ జనరల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 1773లో ఈ మూడిట్లకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని హయ్యెస్ట్ అథారిటీగా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళే. అప్పుడు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు ఉండేవారు అంటే ఈ ముగ్గురులో హయ్యెస్ట్ అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఉంటుంది. అండ్ అప్పుడు ఎవరు ఉండేవారు అంటే వారెన్ హ్యాస్టింగ్స్. మనకు ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో వచ్చింది కదా, అప్పుడు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హ్యాస్టింగ్. ఈ చాలా ఎగ్జామ్స్కి ఈయన రిపీట్ అయితేనే ఉంటారు. అయితే ఈయన తీసుకొచ్చిన మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ జ్యుడిషియల్ ప్లాన్ ఆఫ్ 1772. Judicial Plan of 1772 and 1774. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఈయన రెవెన్యూ ఫంక్షన్స్ని జ్యుడిషియల్ ఫంక్షన్స్ని సెపరేట్ చేశారు. రెవెన్యూ ఫంక్షన్స్ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ సెపరేట్ చేశారు. అండ్ డిస్ట్రిక్ట్ దివానీ అదాలత్స్కి వచ్చేసరికి ఈయన
సివిల్ కేసెస్ని అంటే సివిల్ కేసెస్ డిస్ట్రిక్ట్ దివానీ అదాలత్స్కి అలొకేట్ చేశారు అండ్ క్రిమినల్ కేసెస్ని ఫౌజ్దారీ అదాలత్స్కి అలొకేట్ చేశారనమాట. ఈయన ఫస్ట్ తీసుకొచ్చింది ఏంటంటే ఫస్ట్ సుప్రీంకోర్ట్ని ఎస్పెషల్లీ ఇన్ బెంగాల్ రీజియన్లో ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అంతకు ముందు వరకు ఈ యొక్క జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఎవరు చేసేవారు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చేశారు. అండ్ తర్వాత ఈయన వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని జ్యుడిషియల్ ఫంక్షన్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. ఇక్కడ ఈయన చూసుకున్నట్లయితే రెవెన్యూ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ని సెపరేట్ చేశారు. అండ్ ఇక్కడ అగైన్ ఈ యొక్క జ్యుడిషియల్ ఫంక్షన్స్లో కూడా సివిల్ కేసెస్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా ఉంటాయి కదా. అండ్ సివిల్ కేసెస్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ దివానీ అదాలత్స్ సివిల్ కేసెస్ని డిస్ట్రిక్ట్ దివానీ అదాలత్స్కి అలొకేట్ చేశారు అండ్ క్రిమినల్ కేసెస్ని ఫౌజ్దారీ అదాలత్స్కి అలొకేట్ చేశారు. ఓకే. అండ్ ఈయన చూసుకున్నట్లయితే హిందూ ముస్లిం లాస్ని కోడిఫికేషన్ చేశారు, అంటే సెపరేట్గా. అంటే ఈ హిందూ చూసుకున్నట్లయితే మనుస్మృతిస్ ఎలాగుంటాయో, నెక్స్ట్ ముస్లిం లాస్ చూసుకున్నట్లయితే ఉలామాస్ వాళ్ళు ఫాలో అవుతారు కదా, 2 డిఫరెంట్ లాస్ ఉండేవి. వీటన్నిటిని కూడా కోడిఫై చేశారనమాట, ఒక లాలా తీసుకొని వచ్చారు. అవి ఏంటంటే అంతకుముందు వరకు మాటల వరకే ఉండేవి, ఇప్పుడు వాటన్నిటిని ఏం చేశారంటే ఒక దానిపై ప్రాపర్గా క్రోడీకరించారు. అండ్ నెక్స్ట్ ఈయన కలకత్తా మద్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. మద్రాసెస్ అంటే ముస్లిమ్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్, ఇస్లామిక్ స్టడీస్ని చదువుకునేదానికి ఏర్పాటు చేసేవే మద్రాసెస్. ఈయన కలకత్తా మద్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఈయన నంద్ కుమార్ కేస్ 1775. నంద్ కుమార్ కేసు వచ్చేసరికి ఈయన చూసుకున్నట్లయితే నంద్ కుమార్ కేసు ఏంటి అంటే ఈయన యాక్చువల్గా మన ఇండియన్ ఆరిజిన్ అంటే లైక్ మన ఇండియన్ అతనే. ఈయన బెంగాల్ జమీందార్కి సంబంధించిన ఈయన రెవెన్యూ కలెక్టర్గా ఈయన హయాంలో ఉండేవారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ నంద్ కుమార్ అనే ఈయన ఒక ప్రిన్స్లీ స్టేట్ హెడ్ కూడా అండ్ జమీందార్ కూడా అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్లో లైక్ రెవెన్యూ కలెక్టర్గా కూడా ఉండేవారు. అయితే ఈ నంద్ కుమార్ కేసులో ఏం జరిగింది అంటే ఈ వారన్ హాస్టింగ్స్ చేసే బ్రైబరీ కరప్షన్స్ అన్నిటిని కూడా ఈయన కల్లారా చూసారనమాట. హీ వాజ్ అక్యూజ్డ్, లైక్ ఈయన చేసిన పనులన్నిటికీ ఈయన సాక్ష్యం లాగా అనమాట. అయితే ఉన్నప్పుడు ఏమైంది అంటే నందకుమార్ కేసుకి ఈయన పైన ఇలాగా విట్నెస్గా ఉన్నారు అనేసి ఈయన్ని సమ్ అదర్ ఒక రాంగ్ వేలో ఒక క్రిమినల్ కేసులు ఇరికించి, అండ్ మనకు అంతకుముందు చూసుకున్నట్లయితే ఇండియన్స్ని ట్రీట్ చేయడానికి ఒక జ్యుడిషియల్ లా ఉండేది అండ్ ఇంగ్లాండ్ పీపుల్ని లైక్ జ్యుడిషియల్ ప్రాసెస్ చేసేటప్పుడు ఒకలా ఉండేది. ఈయనకి చూసుకున్నట్లయితే సేమ్ ఇంగ్లాండ్ లాతో ఈ నందకుమార్ కేసు పైన ఈయన బుక్ చేసి ఈయన యాక్చువల్గా ఉరిశిక్షను అనుభవించారనమాట. మేజర్ నందకుమార్ కేసు ఈయనకు సంబంధించిన వారన్ హేస్టింగ్స్. అండ్ తర్వాత ఈయన చేసిన కరప్షన్ బ్రైబరీ అన్నిటికీ చాలాసార్లు ఈయన దొరికిపోతూ వచ్చారు. సో దట్ బ్రిటిష్ పార్లమెంట్లో హీ వాజ్ ఇంపీచ్డ్. ఈయన ఇంపీచ్మెంట్ కూడా చేశారు. నెక్స్ట్ కార్న్వాలిస్ 1786 అండ్ 1793. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే కార్న్వాలిస్ 1786 అండ్ 1793. అండ్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ 1793 ఈజ్ ద జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ని జమీందారీ సిస్టమ్ ఎస్పెషల్లీ బెంగాలీ రీజియన్లో జమీందారీ సిస్టమ్ ఉండేది, అక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని కూడా పిలిచేవారు. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చింది కార్న్వాలిస్. ఈయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అండ్ రీఆర్గనైజ్డ్ ద అడ్మినిస్ట్రేషన్ని ఈయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే పదం తీసుకొని వచ్చారు. నెక్స్ట్ కార్న్వాలిస్ కోడ్ అని తీసుకొని వచ్చారు. అగైన్ హీ సెపరేటెడ్ ద పవర్స్. కలెక్టర్స్కి ఓన్లీ రెవెన్యూ మాత్రమే అలొకేట్ చేశారు అండ్ యూరోపియన్ జడ్జెస్ని కూడా హైయర్ కోర్ట్స్లో అలొకేట్ చేశారు. పోలీస్ రిఫార్మ్స్కి ఈయన ఏం తీసుకొచ్చారంటే తానాదార్స్ అండ్ దారోగాస్ అనే 2 అంటే పోలీస్ ఆఫీసర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చారు. అండ్ ఈయన ఫస్ట్ టైం తీసుకొచ్చిన వాటిలో కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ అంటే మేజర్లీ ఫ్రమ్ ది అంటే ఈ యొక్క ఇండియన్ సివిల్ సర్వెంట్స్ని యూరోప్ నుంచి లైక్ ఇంగ్లాండ్ నుంచి తీసుకొని వచ్చిన వాళ్ళని పెట్టేవారు. వీళ్ళకి హైయెస్ట్ పొజిషన్స్ ఇచ్చేవారు. నాన్ కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి అంటే లోయెస్ట్
లోయెస్ట్ ఆఫీసర్స్, క్లర్క్స్, సబార్డినేట్స్కి వచ్చేసరికి ఇండియన్స్ని రిక్రూట్ చేసుకునేవారు. వీళ్ళు నాన్ కాంటినెంటల్ సివిల్ సర్వీస్ అని పిలిచేవారు అనమాట. లార్డ్ కార్న్వాలిస్కి వచ్చేసరికి దీస్ ఆర్ ద మెయిన్ కాంట్రిబ్యూషన్స్. వీ విల్ సీ ది నెక్స్ట్ ఇన్ ది ఇంకా అదే నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.